ప్రైవేట్ జాబ్ అనగానే చాలా మందికి తెలిసింది ఏంటంటే పని భారం అయితే ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, టయానికి టార్గెట్లు అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా మంది ఈ పని భారం, ఈ ఒత్తిడి, టయానికి టార్గెట్లు రీచ్ అవ్వాలి కాబట్టి చాలా మంది అయితే ప్రైవేట్ జాబ్ లో ఉద్యోగం అంటే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది అయితే భయపడుతూ కూడా ఉంటారు అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నా సెబాస్టియన్ అనే ఒక ఆమె ఒక కంపెనీలోనైతే జాబ్ చేస్తుంది అనమాట. ఆ కంపెనీ పేరు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే ఒక కంపెనీలో జాబ్ అయితే చేస్తుంది. ఆమె CA కంప్లీట్ చేసింది. CA కంప్లీట్ చేసిన తర్వాత 4 నెలల క్రితమే ఆమె ఈ కంపెనీలో జాయిన్ అవడం జరిగింది. ఇలా జాయిన్ అయిన 4 నెలల తర్వాత ఆమె పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురై చనిపోవడం జరిగింది. అయితే ఈమె ఒత్తిడి కారణంగా చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత మనకు నెక్స్ట్ ఎక్కువగా ఒత్తిడి ఉన్న జాబ్ ఏమైనా ఉందంటే అది IT జాబ్ అనమాట. అయితే IT సంస్థల వర్క్ కల్చర్ పై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. ఈ సంఘటనలో IT సంస్థల పని విధానంపై పార్లమెంటులో గలమెత్తుతామని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేయగా వారానికి 40 గంటలు మాత్రమే పని ఉండేలా చట్టం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా వారానికి 70 గంటలు అయితే బాగుంటుందని ఆయన అయితే దీని గురించి అయితే విమర్శ చేయడం జరిగింది అనమాట. ఇంకో మరో సాడ్ విషయం ఏమిటంటే ఆమె చనిపోయిన తర్వాత ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీకి చెందిన ఏ ఒక్క ఎంప్లాయీ కూడా ఆమె అంత్యక్రియలకైతే అటెండ్ అవ్వలేదు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు వర్క్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా మనం చేస్తున్న కంపెనీలో మనకు ఎటువంటి రిలేషన్షిప్స్ ఉంటున్నాయి, ఆ కంపెనీలు ఏ విధంగా ఎంప్లాయీస్ విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాయి అనే విషయాలు కూడా మనకు స్పష్టమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఈ అన్నా సెబాస్టియన్ అనే ఆమె ఎలా చనిపోయింది, ఆమె చావుకు గల కారణం ఏమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీని షార్ట్ కట్ లో EY అంటారనమాట. ఇది పూణేలో ఉంది. ఇక్కడ EY అనే పదం ఎక్కువగా వస్తుంది. సో అది ఒకసారి అయితే మీరు గమనించండి. IT సంస్థల్లో వర్క్ కల్చర్ ఎంత దారుణంగా ఉందో చెప్పే ఓ ఉదాంతంగా అన్నా సెబాస్టియన్ మరణం అని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈమె కేరళలోని కొచ్చికి చెందిన ఆమె. ఈమె CA పూర్తి చేయడం జరిగింది. ఈమె తొలి ఉద్యోగం EY కంపెనీలో జాయిన్ అయింది. అది కూడా ఈ ఏడాది మార్చిలోనే ఆమె EY కంపెనీలో జాయిన్ అవడం జరిగింది. చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె 14 గంటల పాటు శ్రమిస్తూనే ఉంది. ఒక రోజు ఇంట్లో తీవ్ర అనారోగ్యానికి గురై పడిపోగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం తీసుకుంటూ అదే రోజు జూలై 20న అన్నా మరణించడం జరిగింది. ఆ తర్వాత అంత్యక్రియలకు ఆ కంపెనీకి సంబంధించిన మేనేజర్ తో సహా ఇతర సహ ఉద్యోగులు ఎవరూ రాకపోవడం, కుమార్తె చావుకు దారి తీసిన పరిస్థితులపై తీవ్ర కలత చెందిన ఆమె తల్లి అనితా సెబాస్టియన్ EY చైర్మన్ అయిన రాజీవ్ మేమానికి EY లో ఉన్న టాక్సిక్ కల్చర్ గురించి ఒక లేఖ రాసి దాన్ని ఈమెయిల్ ద్వారా అతనికి పంపడం జరిగింది. ఈ లేఖ ఇప్పుడు బయటికి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనమే రేగింది. తన కుమార్తె 14 గంటలు పనిచేసేదని, తన మేనేజర్లు కొన్నిసార్లు రాత్రులు కూడా వర్క్ అసైన్ చేసి తెల్లారేసరికి పూర్తి చేయాలని చెప్పే వాళ్ళని అనిత లేఖలో పేర్కొంది. అనేక సార్లు తన కుమార్తె ఇంటికి చాలా అలసటగా వచ్చేదని, కొన్నిసార్లు చేతిలో ఇబ్బందిగా ఉందని కూడా చెప్పిందని రాజీవ్ కు రాసిన లేఖలో ఆమె తెలిపారు. తలకు మించిన పని భారం, అసంబద్ధమైన డెడ్ లైన్లు అంటే ఇక్కడ మనం రీచ్ అవ్వలేని టార్గెట్లు కారణంగా తన కుమార్తె రోజులో ఎక్కువ భాగం పనిచేస్తూనే ఉండేదని, ఉద్యోగానికి రిజైన్ చేయమంటే ఎదగడానికి కష్టపడక తప్పదని అనిత చెప్పిందని ఆమె గుర్తుకు చేసుకుంది. ఈ క్రమంలో యాంగ్జైటీ ఇష్యూస్ కూడా వచ్చాయని, వైద్యులు నిద్రలేని కారణంగా ఈ ఇబ్బందులు అని చెప్పిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు కష్టపడి చివరకు ప్రాణాలు వదిలేసిందని ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈమె చనిపోయిన తర్వాత సంస్థ నుంచి ఎవరు కూడా అంత్యక్రియలకు రాకపోవడం తనకు బాధ కలిగించిందని అనిత పేర్కొన్నారనమాట. ఆ లేఖలో ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ మారాలని రాజీవ్ కు రాసిన లేఖలో ఆమె సూచించడం జరిగింది. ఇక అన్నా సెబాస్టియన్ తండ్రి అయిన సెబీ జోసెఫ్ ఏమని చెప్తున్నారని మనం చూసుకున్నట్లయితే తీవ్ర పని ఒత్తిడి కారణంగా తన కుమార్తె మరణించిందని, అనేక సార్లు పని ఒత్తిడికి సంబంధించి తాను అసిస్టెంట్ మేనేజర్ తో మాట్లాడడం జరిగిందని, అలా మేనేజర్ తో మాట్లాడినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పులు రాకపోగా మరింత పని ఒత్తిడి పెంచారని సిబి జోసెఫ్ అయితే ఆరోపించడం జరిగింది. తన కుమార్తె మరణం విషయంలో తాము లీగల్ గా పోరాటం చేయబోవడం లేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది. తన కుమార్తెకి ఎదురైన పరిస్థితులు భవిష్యత్తులో ఏ ఉద్యోగికి ఎదురు కాకుండా చూడాలని ఆయన కోరారు. కొత్త ఉద్యోగులు ఎవరు కూడా ఇటువంటి సంస్థల్లో కెరీర్ స్టార్ట్ చేయవద్దని తాను సూచిస్తున్నామని ఆయన అన్నారు. పాత EY ఎంప్లాయీస్ కూడా అక్కడ పనితీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఈ మొత్తం సంఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణకైతే ఆదేశించింది. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. EY సంస్థ సంఘటనలో పార్లమెంట్ లో గలమెత్తుతామని తృణమూల్ పార్టీ అయితే తెలిపింది. కొచ్చిలోని అన్న తల్లిదండ్రులను పరామర్శించిన
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వారానికి 40 గంటలు మాత్రమే పని దినాలు ఉండేలా చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన తెలపడం జరిగింది. ఇకపోతే కర్ణాటక నుంచి అన్ని రకాల ఉత్పత్తులు ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా ఐటీ ఆఫీసులతో పాటు షాపింగ్ మాల్స్ లో అలాగే ఇతర ఉత్పత్తి సంస్థల్లో పని గంటలను రోజుకి 9 గంటల నుంచి 12 గంటలు పెంచాలని కొద్ది రోజుల క్రితమే కర్ణాటక సర్కార్ అయితే ప్రయత్నించింది. అయితే 9 గంటలు అనేది సాధారణ గంటలు కాగా అదనంగా ఉన్నవి అదనపు పని గంటలుగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అపోజిషన్ పార్టీలు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో తర్వాత కర్ణాటక ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గింది. ఇక ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వంటి వారైతే వారంలో పని గంటలు 70 గంటలకు పెంచాలని ఆయన అయితే సూచించడం జరిగింది. అన్నా మరణం ఐటీ సంస్థల వర్క్ కల్చర్ లో ఒత్తిళ్లను మరోసారి అయితే ఎత్తు చూపింది. ఇక ఒక్క ఈవై మాత్రమే కాకుండా ఇంకా అనేక సంస్థల ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అయితే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఇక పని గంటల పెంపుపై ఐటీ సంస్థలు మరోసారి ఆలోచించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అన్నా సెబాస్టియన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైన శశి థరూర్ ఆమె ఇంటికి వెళ్లి అన్నా సెబాస్టియన్ తండ్రిని అయితే పరామర్శించారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో 14 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడి మధ్య అన్నా సెబాస్టియన్ 4 నెలల పాటు పనిచేసి చివరికి ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నా సెబాస్టియన్ తండ్రి చేసిన సూచనలు చాలా బాగున్నాయని శశి థరూర్ చెప్పడం జరిగింది. రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులకు మించి ఏ ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేటు సంస్థ అయినా తమ ఉద్యోగులతో పని చేయించకూడదని ఆయన చెప్పాడు. అంతేకాకుండా ప్రతి కంపెనీలోనూ ఫిక్స్డ్ క్యాలెండర్ ఉండాలని అలాగే మానవ హక్కులను హరించకూడదని ఆయన తెలిపారు. ఏ సంస్థ అయినా వీటిని ఉల్లంఘించినట్లయితే కఠిన శిక్షలు, జరిమానా విధించేలా చట్టం తీసుకురావాలని అన్నా సెబాస్టియన్ తండ్రి సూచించడం జరిగింది. అదేవిధంగా వచ్చే పార్లమెంటు సమావేశంలో ఇదే విషయాన్ని లేవనెత్తుతామని శశి థరూర్ ట్విట్టర్ వేదికగా తెలపడం జరిగింది. ఇక ఈ వీడియో ద్వారా నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ప్రైవేట్ కంపెనీలోనైతే కంపల్సరీగా ఒత్తిళ్లు అయితే కంపల్సరీగా ఉంటాయి. అలాగే టయానికి కూడా టార్గెట్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ కంపెనీలు కూడా ఇదే బాట పడుతున్నాయి. చాలా మంది ఎంప్లాయీస్ తమ ఇంట్లో పరిస్థితి బాగా లేకపోవడం వల్ల అలాగే తమ ఇంట్లో పరిస్థితిని మెరుగుపరచాలని చాలా మంది ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలోనైతే జాయిన్ అవుతూ ఉంటారు. సో అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఆ పని ఒత్తిడిని తగ్గించుకునే బుక్స్ అయితే చదవండి, లేదంటే మోటివేషన్ వీడియోస్ అయితే చూడడం చాలా మంచిది. అలాగే స్ట్రెస్ కి రిలీఫ్ అవ్వాలంటే మీరు కామెడీ లాంటి సినిమాలు అయితే చూడడం మంచిది. మీకు ఆ రోజు సెలవు అనుకోండి, మీరు ప్రశాంతంగా వాతావరణం ఉండే ప్రదేశానికి వెళ్లి అక్కడ చల్లటి గాలి పీల్చుకోవడం అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఇలా చేసినట్లయితే మీ మనసు అయితే ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు వచ్చిన ఒత్తిడి నుంచి మీరు రిలీఫ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. చాలా మంది మన ఇండియాలో ప్రైవేట్ కంపెనీలోనైతే జాబ్ చేస్తున్నారు. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇదే ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ అనేది చాలా ఒత్తిడిగా ఉందని అందులో జాబ్ మానివేయడం కంటే ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇతర మార్గాలు ఎంచుకోవడం చాలా మంచిది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.